ఇప్పుడు రెండవ రాకడలో రెండవ రాకడ ప్రకటన 10 రెండవ రాకడ మనకు తెలుసు. ఇది ప్రకటన 10 మేఘం వలె బలిష్ఠుడైన దూతగా దిగొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు తన వధువు కలుసుకోవడానికి వచ్చాడు. మరణయుక్తమైన శరీరంలో ఆయన మరణయుక్తమైన శరీరంలో వచ్చాడు. అంటే ఆ రోజు మనిషిగా వచ్చాడు, ఒక మనిషి కుమారుడిగా ఒక మనిషిగా వచ్చాడు. కానీ ఇక్కడ మనిషిగా కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా వచ్చాడు. ఆత్మగా వచ్చాడు. ఇక్కడ మనిషిగా వచ్చాడు, ఇక్కడ ఆత్మగా వచ్చాడు. ఇక్కడ కనపడతాడు, కానీ ఇక్కడ కనపడతాడు. హల్లెలూయా. ఇక్కడ రెండవ రాకడలో దిగొచ్చి ఇక్కడ ఎక్కడ దిగుతున్నాడు అంటే అన్ని జన్మ మధ్యలో దిగుతున్నాడు. ఇక్కడ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఇక్కడ మరణయుక్తమైన వధువు యొక్క శరీరం తయారవుతాం. ఈ మర్మయుక్తమైన వధువు యొక్క శరీరం ఎప్పుడైతే తయారైందో ఇక్కడ క్యాప్స్టోన్ అంటే ఇది తలరాయి. ఈ తలరాయి ఎప్పుడైతే ఎప్పుడు దిగుతుందంటే ఈ మర్మయుక్తమైన శరీరం పూర్తిగా తయారైనప్పుడు, ఎప్పుడైతే తయారైందో ఇక్కడ తలరాయి అనేది వస్తుంది. తలరాయి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నది, పరిపూర్ణ పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిపూర్ణ పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిపూర్ణ పరిశుద్ధాత్మ బాప్తిస్మమే తలరాయి. ఇప్పుడు ఈ తలరాయి ఎప్పుడైతే వచ్చిందో ఇది మూలరాయి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మూలరాయి అంటారు, ఇది తలరాయి. ఇప్పుడు ఈ రెండు రాకడల ద్వారా పరిపూర్ణ వధువు యొక్క శరీరం తయారవుతుంది అన్నమాట. మొదటి రాకడ వచ్చిన 120 మంది సిద్ధపరచబడ్డారు. రెండో రాకడ వచ్చినప్పుడు మర్మయుక్తమైన శరీరం అనేది తయారవుతా ఉంది. ఎప్పుడైతే శరీరం అనేది తయారైందో ఆ శరీరం పైన తలరాయి అని దిగుతాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇది రెండో రాకడ. ఇది రెండో రాకడ. రెండో రాకడ ఆత్మ సంబంధంలో వ్యక్తులు ఎక్కడ తిరుగుతున్నాడు? అన్య జన్మ మధ్యలో తిరుగుతున్నాడు, అంటే మన మధ్యలో తిరుగుతున్నాడు. ఇప్పుడు మన చుట్టూనే తిరుగుతున్నాడు, మన చుట్టూనే ఉన్నాడు, మనల్ని ఆవరించున్నాడు, నిజమైన వధువుని ఆవరించున్నాడు. నేను చెప్పేది అది. ఇప్పుడు నేను ఆ ప్రకటన గ్రంథం అంతా మనకు క్షుణ్ణంగా లేఖనాలతో కనుక మనం గుర్తించకపోతే మన పక్కన ఉన్న యేసుక్రీస్తుని మిస్ అయ్యామంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. హల్లెలూయా. అందుకే నేను మాట్లాడేదానికి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎందుకు